ఫస్ట్ ఈ వీడియో పూర్తిగా చూడు. నాకు తెలిసి మన జీవితంలో అన్నీ రైట్ టైంకే వస్తాయి. నేను బాగా నమ్ముతా. అలాగే నీకు కూడా ఈ వీడియో రైట్ టైంలోనే వచ్చింది అనుకుంటున్నా. ఈరోజు ఏదో ఒకటి కొత్త విషయం తెలుసుకున్నా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయి, ఒక లైక్ కొట్టు, లేకుంటే స్కిప్ చేసేయి. వెల్కమ్ టు మై జర్నీ ఎస్జీ. మై నేమ్ ఇస్ సాయి గణేష్. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నేను కుండలిని గురించి ఫస్ట్ వీడియో చేసినప్పుడు కొన్ని కామెంట్స్ వచ్చాయి. నేను పర్సనల్గా కూడా మాట్లాడాను. నాకు చాలా విషయాలు తెలిసాయి. వాటి గురించి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ గురించి తర్వాత మాట్లాడదాం. హిమాలయాస్లో, కాశీలో, అరుణాచలంలో మనం సాధువుల గురించి, సన్యాసుల గురించి, ఆధ్యాత్మికత గురించి, వారి జీవితాల గురించి వింటూ ఉంటాం. అందరిలా వీరి జీవితం ఉండదు. చిన్న వయసు నుండే ఏదో ఒకలా కాలం వారిని ఆ దారిలో నడిచేలా చేస్తుంది. ఆదిశంకరాచార్యులు 11 సంవత్సరాలకి సన్యాసం స్వీకరించారు. భిక్షాటన మీద జీవితం సాగించారు. స్వామి వివేకానంద BA వరకు మనలాగే చదువుకున్నాడు. ఆ రోజుల్లోనే BA అంటే చాలా పెద్ద చదువు. వాళ్ళ నాన్నలానే తను కూడా లాయర్ అవుతాడు, బాగా డబ్బులు సంపాదిస్తాడు అనుకున్నారు. కానీ 25 ఏళ్ళు రాగానే సర్వాన్ని త్యజించి సన్యాసం తీసుకున్నాడు. నిజానికి చాలా జాబ్స్ ట్రై చేశాడు. అంత చదువు చదివి గుమస్తా పోస్ట్కి కూడా అప్లై చేశాడు. కానీ అతను పుట్టిన కారణం వేరు. చేయవలసిన కార్యం ఒకటి ఉంది కదా. అప్పులు, అక్కల పెళ్ళిళ్ళు, తినటానికి కూడా కష్టంగా ఉన్న రోజులు చాలానే ఉన్నాయి. మంచినీళ్ళు త్రాగి 2-3 రోజుల వరకు అలానే ఉండేవాడు. ఇంట్లో వాళ్ళ అమ్మగారు అడిగితే ఫ్రెండ్స్ దగ్గర తినేసా అని చెప్పేవాడు. అతని ఒక్క పూట ఆహారం రేపటి ఒకరికి సరిపోతుంది అని. ఇన్ని ఇబ్బందులు, కష్టాలు ఎందుకు? నిజానికి ధ్యానం అనే పేరు తెలియాలి అంటేనే చాలా కష్టం. పూర్వజన్మ, కర్మ ఇవి అన్నీ చూసినా మనకి తెలియకుండా చాలానే జరుగుతున్నాయి. నేను కూడా తెలియకుండానే ఈ దారిలో వచ్చాను. మీరు కూడా ఆలోచించండి. దేవుడిని నమ్మని నేను ఇప్పుడు ఇది చెప్తున్నాను. ఏదో శక్తి ఉందని ఖచ్చితంగా చెప్పగలను. ధ్యానం చేస్తున్న మీకు కూడా ఇలాగే అనిపించి ఉండొచ్చు. మనమే ఎందుకు ఇక్కడ ఇరుక్కున్నాం? చాలా ప్రశ్నలే ఉండొచ్చు నాకు ఉన్నట్టు. మనకి వచ్చిన కలలు, వాటి అర్థాలు అర్థం కాక నాలాగే ఉండొచ్చు. అసలు ధ్యానం అంటే శరీరాన్ని ఒక దగ్గర కదలకుండా కూర్చోబెట్టడం కాదు. మన మనసు కదలికలో లేకుండా తన స్థితిలో ఉండటం. నేను చెప్పే మాటలు ఇంకొద్దిసేపట్లో నీకే అర్థమవుతుంది. మనం ఏ ప్రయత్నం చేయకుండానే కొన్ని ఆధ్యాత్మిక అనుభవాలు వచ్చి ఉండొచ్చు. అవి మొదటిలో అర్థం కాకున్నా జీవితంలో జరిగే సంఘటనలు, అనుభవాలు మన అందరినీ ఒకే దగ్గర చేర్చాయి. ఒకే దారిలో ఉన్నామని మీకే తెలుస్తుంది. ఒక 5 విషయాలు మీకు చెప్తాను. ఇవి మీ లైఫ్లో కూడా జరుగుతున్నట్టు అయితే తప్పకుండా మనం కలవాలి అని శివుడు నిర్ణయించాడని ఫిక్స్ అవ్వండి. ఈ ఆధ్యాత్మికత అనే ప్రయాణంలో మనం ఖచ్చితంగా కలవాల్సి ఉంది. వెల్కమ్ టు స్పిరిచువల్ హబ్, టు నో యువర్ ట్రూ సెల్ఫ్. నెంబర్ 1, మీరు దేవుడిని నమ్మినా నమ్మకపోయినా మీ దృష్టిలో దేవుడు అంటే అందరూ పూజించేలా అయితే ఉండడు. ఇక్కడ జనాలకి చాలామందికి దేవుడు అంటే కూడా తెలియదు. కానీ ఈ విషయం నీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. నెంబర్ 2, హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ వీళ్ళలో మీరు ఏంటి అని నాకు క్లారిటీగా తెలియదు. కానీ మనమని ప్రస్తావిస్తున్నాను, మనమని చెప్తున్నాను. నీకు కూడా ఇదే ఫీలింగ్ ఉంటుంది. సోల్, ఆత్మ అనేది శరీరానికి సొంతమే కాదు. ఇంకా వేరు చేసి ఎలా మాట్లాడను? నెంబర్ 3, మీకు తెలియకుండానే మిమ్మల్ని ఏదో శక్తి కాపాడుతూ వస్తుందని స్పష్టంగా తెలుస్తుంది. ఒకప్పుడు నేను పట్టించుకోలేదు, కానీ ఆలోచిస్తే ప్రతి క్షణం నన్ను ఎవరో గమనిస్తున్నారని అర్థమైంది. నెంబర్ 4, కొన్నిసార్లు జరగబోయేవి ముందే తెలుస్తుంటాయి. ఇవి జరిగినట్టు, ఈ ప్లేస్కి ఆల్రెడీ వచ్చినట్టు, ఆర్ ఈ పర్సన్తో ఇవే మాటలు మనం ఆల్రెడీ ముందే మాట్లాడినట్టు కొన్నిసార్లు కలలా కూడా అనిపించవచ్చు. నెంబర్ 5, ఇది చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. నీ శరీరం నువ్వు వేరు కాదని నీకు చాలా క్లియర్గా తెలిసి ఉంటుంది. అది నువ్వు చూసి కూడా ఉండవచ్చు. లేదా నీ కలలో నీ శరీరాన్ని నువ్వే వదిలేసి ఫ్రీగా ఉండి మళ్ళీ భయపడి లేచేసి ఉండవు. నిజానికి అది కల కాదు, కల కానే కాదు. ఓకే, ఈ 5 థింగ్స్ మీకు జరిగి ఉంటే యాక్చువల్లీ కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుంది ఇవి మీరు విన్నప్పుడు. నేను భయపడేవాడిని ఫస్ట్లో. ఇప్పుడు కొంచెం ఓకే, తెలుసుకోవాల్సింది ఏదో ఉంది అని అర్థమైంది. ఈ భయంతో మెడిటేషన్ కూడా ఆపేశాను నేను. ఇవి ఏమీ అర్థం కాలేదు మొదటిలో. నేను ఏదో కొద్దిసేపు రిలాక్స్ అవ్వాలని చేశాను మెడిటేషన్. ఇవి అన్నీ ఏంటి, ఈ గోల ఏంటి? నిజానికి నాలా ఇలా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఒక విషయం మాత్రం ఆలోచించండి. హిమాలయాస్లో సన్యాసులు, సాధువులు ఘోర తపస్సులు చేస్తుంటారు శివుడిని చూడడానికి, సత్యాన్ని తెలుసుకోవాలని. మరి మనం ఎందుకు ఈ దారిలో వచ్చాము? చాలాసార్లు అనిపించింది నాకు ఎవరైనా గురువు ఆర్ ఈ విషయాలు చెప్పే పర్సన్తో మాట్లాడాలి, తెలుసుకోవాలి అని. ఇవి ఇలా వదలకూడదు అని. నిజానికి ఇంతమంది ఉన్న ఈ గుంపులో నాకే ఎందుకు ఇవి తెలుస్తున్నాయి?
నాకే ఎందుకు ఇవి అర్థమవుతున్నాయని ఆలోచించేవాడిని, కొన్నిసార్లు ఏడ్చేసేవాడిని, బాధపడేవాడిని. నాకెందుకు ఇవి అన్నీ, అందరిలా ఉండొచ్చు కదా నా జీవితం కూడా, ఎటైనా పారిపోవాలి అనిపించేది. ఈ మనుషులకి దూరంగా వీళ్ళు ఎందుకు ఇలా నటిస్తున్నారో తెలియదు, నేనే సరిగా లేనా, వీళ్ళు అందరూ బాగానే ఉన్నారుగా అనిపించేది. నన్నే నేను తప్పు అనుకునేవాడిని. నిజానికి ఎవరికి మనం చెప్పే మాటలు అర్థం కావు. ఒంటరిగా చాలాసార్లు ఆలోచించాను నేను కూడా నీలాగే. నిజానికి నాలో నేనే మాట్లాడుకుంటున్నా అనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఒంటరిగా ఆలోచించట్లేదు, ఒంటరిగా అనిపించట్లేదు. ఏదో ఒక ధైర్యం ఇప్పుడు నాకుంది. నిజానికి ఇదే నువ్వు. మన జీవితాలకి ఏదో కర్మ ఉంది, బంధం ఉంది, బాధ్యతలు ఉన్నాయి. ఇవి అన్నీ ఎంత ముఖ్యమో నిన్ను నువ్వు తెలుసుకోవటం కూడా అంతే ముఖ్యం. వాటిని వదిలేసి స్వార్థంగా మన పర్పస్ అని అన్నింటిని వదిలేయటం కరెక్ట్ కాదు. అలా అని వాటి కోసం వాటిని పట్టుకొని నిన్ను నువ్వు తెలుసుకోకుండా ఉండటం నరకం. ఈ రెండు విషయాలని మనం బ్యాలెన్స్ చేద్దాం. ఇక్కడ నీ పర్పస్ని తెలుసుకోవడానికి, నువ్వు ఎవరు అని తెలుసుకోవడానికి, ఇవి ఎందుకు నీ లైఫ్లో జరుగుతున్నాయని తెలుసుకోవడానికి ఎంత ముఖ్యమో, మనల్ని నమ్ముకున్న వారిని చూసుకోవటము అంత ముఖ్యము. దేనికోసమో మరొకటి వదిలేయాల్సిన పని లేదు. నిజానికి నీకు వేరుగా ఏదీ లేదు, నేను కూడా. ఆ శివుడే నువ్వు. ఇక్కడ మంచి చెడు, ధర్మం అధర్మం, అమ్మ నాన్న, భార్య పిల్లలు, జన్మ మరణం అన్నీ ఆ పరమేశ్వరుడే. ఆ విషయం తెలిస్తే అదే జ్ఞానం, వైరాగ్యం. ఇవి ధ్యానం ద్వారా, మన కర్మ అనుబంధాల ద్వారా వస్తాయి. అన్నీ తెలుసుకుందాం, మళ్ళీ కలుసుకుందాం. అండ్ ఆల్వేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సర్వం శివం జగత్. And always thanks for watching. Do subscribe my journey SG. సర్వం శివం జగత్. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్లో ఉంటుంది, సపోర్ట్లో ఉంటుంది. సో డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ అగైన్. ये